ఒకసారి వీరయ్య జానకి మాట్లాడుకుంటూ ఉండగా అక్కడికి వాళ్ళ కొడుకు ఉత్తమ్ వచ్చి, అమ్మా, నాకు పట్టణంలో మంచి ఉద్యోగం వచ్చింది. ఇకపై నేను పట్టణంలోనే ఉండాలమ్మా. అవునా నాన్న, చాలా మంచి విషయం చెప్పావురా. అయితే నేను మామయ్యకు చెప్పి నీకు వందనకి పెళ్లి ముహూర్తం పెట్టిస్తాను. వందన ఉంటే నీకు అన్ని పనుల్లో బాగా సహాయపడుతుంది. వంట వార్పు చేసి పెట్టి నిన్ను బాగా చూసుకుంటుంది. ఏమంటావు? అమ్మా, నేను వందనను పెళ్లి చేసుకోలేను. నాకు మంచిగా అందంగా ఉండే భార్య కావాలి. వందన చూసావా ఎలా ఉందో? లావుగా ఉంది. అలాంటి భార్య నాకు వద్దమ్మా. జానకమ్మ తన కొడుకు తన మేనకోడల్ని పెళ్లి చేసుకున్నందుకు ఎంతగానో బాధపడింది. ఆ మరుసటి రోజు రాఘవయ్య వాళ్ళింటికి వస్తాడు. రండన్నయ్య, ఇలా వచ్చి కూర్చుందురా. ఏంటి ఇలా వచ్చావే? పలకరింపులు తర్వాత ఉత్తమ్ ఉద్యోగరీత్యా పట్టణానికి వెళ్తున్నాడని తెలిసింది. ఇక వందనకి ఉత్తమ్కి పెళ్లి ముహూర్తాలు పెట్టిద్దామా? అది 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 అన్నయ్యా. మామయ్య, నాకు వందనం చేసుకోవడం ఏమాత్రం ఇష్టం లేదు. నేను వందనకి ఒక మంచి సంబంధం చూసి పెళ్లి చేస్తాను. మీరేం బాధపడకండి. అదేంట్రా అలా అంటావు? చిన్నప్పటి నుండి వందన నువ్వే తన భర్తవనుకుంటుంది. మరి దానికి ఇప్పుడు నేనేం సమాధానం చెప్పాలిరా? అని బాధపడుతూ అక్కడి నుండి రాఘవయ్య వెళ్ళిపోతాడు. వందన చూడ్డానికి లావుగా ఉన్నా చాలా మంచి అమ్మాయి. నాన్న, అత్తయ్య వాళ్ళు ఏమన్నారు? పెళ్లి ముహూర్తాలు ఎప్పుడు పెట్టిస్తారంట? ఏంటి చెప్పు. అది వందన మరేమో ఉత్తమ్కి నిన్ను చేసుకోవడం ఇష్టం లేదంట. అలా తన తండ్రి చెప్పిన మాట విని వందన ఎంతగానో బాధపడుతుంది. అలా కొద్ది రోజులు గడిచిన తరువాత ఉత్తమ్కి ఒక అందమైన అమ్మాయితో పెళ్లి జరుగుతుంది. వందనకి ఉత్తమ్ స్నేహితుడైన దేవా అనే అబ్బాయితో పెళ్లి జరుగుతుంది. ఏవండి ఏవండి, నాకు బ్యూటీ పార్లర్కి వెళ్ళడానికి ఒక 5,000 కావాలండి. అదేంటే, నిన్నేగా ఏవో బట్టలు కొనుక్కోవాలని 5,000 తీసుకున్నావు, మళ్ళీ అడుగుతున్నావు? మరి మీరేగా అందంగా కనిపించాలంటారు, మరి దానికి ఖర్చు అవుతుంది కదా. మరి అడిగితేనేమో ఇలా అంటున్నారు. మీరు డబ్బులు ఇస్తారా, లేక మా పుట్టింటికి వెళ్ళి తెచ్చుకోమంటారా? సరే, ఆ బీరువాలో ఉన్నాయి, వెళ్ళి తీసుకోపో. అలా రోజా తన అందం కోసం వేల వేల డబ్బులను దుబారా చేస్తూ ఉంటుంది. ఆమె అవసరాల నిమిత్తం ఉత్తమ్ సగం జీతం సరిపోతుంది. కానీ వందన మాత్రం 1 సంవత్సరం తిరిగేలోపు ఒక బిడ్డకు కూడా జన్మనిస్తుంది. అంతేకాకుండా తను పోగు చేసిన డబ్బులతో సొంత ఇంటిని నిర్మించుకుంటుంది. దాంతో వారెంతో సంతోషంగా జీవిస్తున్నారు. ఇదిలా ఉండగా ఉత్తమ్ జీతం సరిపోకపోవడంతో అందరి దగ్గర అప్పులు చేసి మాటలు పడుతూ ఉంటాడు. దాంతో రోజా అతన్ని వదిలేసి వాళ్ళ పుట్టింటికి వెళుతుంది. అలా ఒకరోజు ఉత్తమ్ తల్లి జానకమ్మ ఉత్తమ్ దగ్గరకు వస్తుంది. నాన్న ఉత్తమ్, ఎలా ఉన్నావు? కోడలు బాగుందా? ఏది ఇలా బయటికి రావడం లేదే? ఉంటే కదా అమ్మా బయటకు రావడానికి. రోజా ఎప్పుడు పార్లర్లు, షాపింగులు అంటూ తిరిగి నా జీతం మొత్తం అయిపోగొట్టేది. నేను అప్పులు చేసి అప్పుల పాలయ్యాను. దాంతో అది నన్ను వదిలేసి వెళ్ళిపోయిందమ్మా. అయ్యో, అలా జరిగిందా నాన్న? ఇదంతా నా తప్పేలేమ్మా. నా కొరివి నేనే కోరి పెట్టుకున్నట్టయింది. నువ్వు చెప్పినట్టు ఆ రోజు వందనను చేసుకొని ఉంటే ఈరోజు నేను చాలా సంతోషంగా ఉండేవాడిని. కానీ నేను అది లావుగా ఉందని వద్దన్నాను. నేను చదువుకున్న వాడినైనా కూడా అందం కన్నా మనసు గొప్పదని నాకు చాలా ఆలస్యంగా అర్థమైందమ్మా. పెళ్ళిళ్ళు మనం అనుకుంటే కాదురా, ఆ స్వర్గంలో నిశ్చయించబడతాయి. నువ్వు నీ జీవితాన్ని కొత్తగా ప్రారంభించు. నేను నీకు అండగా నిలబడతాను. హలో ఫ్రెండ్స్, నమస్తే. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేసి, కుదిరితే కమెంట్ చేసి, మీకు నచ్చిన వారికి షేర్ చేయండి. ఇలాంటి బోలెడన్ని కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.